శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, అలాగే ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, శ్రావణ మాసంలో ఎంతో విశిష్టమైనటువంటి పండుగైన వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అలాగే శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి, శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, వాటి తేదీల గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. మన హిందూ చాంద్రమానం ప్రకారము తెలుగు మాసాలలో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తేదీ రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అంతేకాకుండా స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయనేది పెద్దల నమ్మకం. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు, పండుగలు చేసే మాసమే ఈ శ్రావణ మాసం. అందుకే దీన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో శివకేశవులను నిష్ఠతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఇలా ఈ మాసంలో ప్రతిరోజు కూడా విశిష్టతే. ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని కలుగు చేస్తాయి. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు అనేవి ఆచరిస్తారు. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అంతేకాకుండా శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలు అన్నీ కూడా ఈ నెలలోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని అందించే మాసమని పెద్దలు చెబుతారు. అలాగే ఈ మాసంలో పెళ్లిళ్ళు, శుభకార్యాలకు సైతము ఈ మాసం ఎంతో విశేషమైనది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసాన్ని పండుగల మాసమని కూడా అంటారు. ఈ శ్రావణ మాసంలో నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి ఇలా ఒకటేమిటండి ఎన్నో పండుగలు అనేవి శ్రావణ మాసంలో వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు కూడా ఈ మాసము చాలా అనువైనదిగా భావిస్తూ ఉంటారు. ఇక శ్రావణ మాసం వర్ష ఋతువుతో ప్రారంభమవుతుంది కాబట్టి వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ఈ మాసంలో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఇంతటి విశేషమైనటువంటి శ్రావణ మాసం 2026వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము. 2026వ సంవత్సరంలో శ్రావణ మాసము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆగస్టు 13వ తేదీ గురువారం శ్రావణ శుద్ధ పాఠ్యమితో ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో 4 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయండి. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 14వ తేదీ శుద్ధ విద్యా తిథి మకా నక్షత్రంతో వచ్చింది. రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 21వ తేదీ శుద్ధ నవమి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజున మనం ఎంతో విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకుంటాము. మూడవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 28వ తేదీ పౌర్ణమి తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజున శ్రావణ శుద్ధ పౌర్ణమి అండి. శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిగా మనము జరుపుకుంటాము. 4వ శ్రావణ శుక్రవారము సెప్టెంబర్ 4వ తేదీ బహుళ అష్టమి తిథి రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చింది. అలాగే ఈ శ్రావణ మాసంలో 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయండి. మొదటి శ్రావణ మంగళవారము ఆగస్టు 18వ తేదీ శుద్ధ అష్టమి తిథి చిత్తా నక్షత్రము. రెండవ శ్రావణ మంగళవారము ఆగస్టు 25వ తేదీ శుద్ధ త్రయోదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. మూడవ శ్రావణ మంగళవారము సెప్టెంబర్ 1వ తేదీ బహుళ చవితి తిథి అశ్విని నక్షత్రము. 4వ శ్రావణ మంగళవారము సెప్టెంబర్ 8వ తేదీ బహుళ ద్వాదశి తిథి పుష్యమి నక్షత్రం అండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శ్రావణ శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతంగా అయితే జరుపుకుంటాం కదండి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతము ఆగస్టు 21వ తేదీ 2వ శ్రావణ శుక్రవారం రోజునైతే రావడం జరిగింది. ఈ రోజున శుద్ధ నవమి తిథి అనురాధ నక్షత్రము. సో ఇంతేనండి వాళ్ళ వీడియో. 2026వ సంవత్సరంలో శ్రావణ మాసం గురించి పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త